హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మజ్జి వ్లాగ్స్. ఇలా కరకరలాడే చెక్కలు చేసుకోవాలంటే చాలా ఈజీ అండి. నేను చూపించిన పద్ధతిలో మీరు ఒకసారి చెక్కలు ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్దామా? నేనైతే కిలో బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. అందులో ఏం యాడ్ చేయలేదు, మినపప్పు కానీ శనగపప్పు కానీ ఏది యాడ్ చేయలేదు. ఉత్త బియ్యం పిండే తీసుకోవాలి. నేను పట్టించుకున్నాను మురుగుల కోసం అని చెప్పి, చెక్కల కోసం సపరేట్గా పట్టించుకున్నాను అనమాట. మీరు బయట దొరికే ప్యాకెట్లో బియ్యం పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. దాంట్లోకి ఒక 3 స్పూన్స్ నెయ్యిని బాగా వేడి చేసి బియ్యం పిండిలో వేసుకోవాలండి. వేసుకుని ఇలా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పిండిని అయితే. తర్వాత మనకి రుచికి సరిపడే అంత సాల్ట్ అయితే యూజ్ చేయాలన్నమాట. సాల్ట్ ఈ నెయ్యితోటి మనకి గుల్లగా కరకరలాడేటట్టయితే రెడీ అవుతాయి అన్నమాట చెక్కలు. తర్వాత మనం కొన్ని పల్లీలు, కొంచెం తరిగి పెట్టుకునే కరివేపాకు, శనగపప్పు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పు వాడుకుంటున్నా, మీరు శనగపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పు, తర్వాత మనం మిక్సీ వేసుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. పెసరపప్పు నానబెట్టుకుంది, తర్వాత ఓమ ఇలా నలిపేసుకుంటే దాంట్లో ఫ్లేవర్ అన్నది బాగా యాడ్ అవుతుంది. తర్వాత నువ్వులు, ఇవన్నీ వేసుకొని పిండిని కొంచెం గోరువెచ్చని నీటితోటైతే బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకునే దాన్ని బట్టే మనకి చెక్కలు అనేవి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకైతే చెప్పండి. ఇవైతే గోరువెచ్చని నీళ్ళు, బాగా వేడిగా అక్కర్లేదు, బాగా చల్లగా కాదు, గోరువెచ్చగా అయితే ఉండాలి వాటర్ అయితే. పిండినైతే బాగా తడపాలి. అంటే చపాతీ పిండిలాగా ఇలా ముద్దలాగా చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి, తడిబట్ట పెట్టేసి. తర్వాత ఏ సైజ్ చెక్కలు కావాలో ఆ సైజులో ముద్దలు చేసుకోండి. తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను నేనైతే. మీరు పాల కవర్ అయినా సరే, మామూలు కవర్ అయినా ఓకే. తీసుకొని ఇలా నూనె పెట్టి లోటా కానీ గ్లాస్తో కానీ ఒత్తుకోవాలండి చెక్కలు. ఒత్తిన తర్వాత మంచిగా ఆయిల్ వేడైన తర్వాత బాండీలో ఇలా అయితే వేసుకోవాలి. నేను ఒక్కదాన్ని చేయలేను కాబట్టి నాకు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. ఇంకా మీరు మాత్రం ఒకసారి ఇలా చేసి ఎలా కుదిరింది ఏంటి అని నాకు కామెంట్లో మాత్రం కంపల్సరీ చెప్పండి, మర్చిపోకండి. చెక్కలు మాత్రం కడక్ కడక్ ఉంటాయండి. ఇంక అంతే కదండి, కరకరలాడిపోతాయండి చేసుకుంటే. కొంచెం సేపు మనకి పని కానీ చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయండి చెక్కలైతే. చాలా ఈజీ కదా నేను చూపించిన పద్ధతిలో అయితే. నెయ్యి అయితే అస్సలు మర్చిపోకండి. నెయ్యి బాగా వేడి చేసి వేసుకుంటేనే మన చెక్కలన్నది మంచిగా ఉంటాయి. అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.